ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే హైబ్రిడ్ రేగి జామ పండ్ల సాగు చేస్తూ ఎకరాకి 4-5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా లక్షల్లో సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా సార్ గురించి తెలుసుకుందాము. ప్రెజెంట్ అయితే సార్ తోటలో ఉన్నాము మనము. సో, ఆ సార్ గురించి ఎక్కడ పూర్తిగా తెలుసుకుందాము. ఇదొచ్చేసి భద్రాచలం సారపాక దగ్గర ఫ్రెండ్స్. మీరు కూడా చూడొచ్చు రేగి పండ్లు సాగు చేస్తూ లక్షల్లో అయితే సంపాదిస్తున్నారు సార్ అయితే. మనం సార్ దగ్గరికెళ్దాము. సార్ మీరే రాజు గారు అంటే ఈరోజు మన రాజు సార్ కళ జరిగింది. సారు ఇన్ని ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. మొక్కలు కావాలంటే మొక్కలు కూడా కాయలు కూడా చూడండి ఎంత ఫార్మింగ్లో మనం చేయగలుగుతున్నాం. ఎలా ఎక్కడి నుంచి రావాలి సార్? మాది ఇక్కడ సారపాక నుంచి భద్రాచలం రూట్లో వచ్చి సారపాకలు దిగిపోతే సారపాక నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నెల్లిపాక బదిలీ ఇది అశ్వాపురం మండలం కింద కౌంట్ వస్తుంది. ఇక్కడ మన సారపాక నుంచి నార్త్ తీసుకున్నప్పుడు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. సార్ మన దగ్గర మొక్కలు వచ్చే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉన్నాయి సార్? ఒక ఫార్మర్ వేస్తారు, ఒక రైతు వేసుకోవాలంటే మామూలుగా రిటైల్గా అయితేనేమో మనం ఈచ్ ప్లాంట్ వచ్చేసి 150 రూపీస్ ఇస్తున్నాం. 150 ఇస్తున్నారు. థౌజండ్స్లో 100స్లో నాటుకునే రైతు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ వరకు మాత్రం ఎక్కువ మొత్తంలో కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి 60 రూపాయలు మొక్క ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర కావాలంటే మన రాజు సార్ గారి నెంబర్ మనం డిస్ప్లేలో పెడతాము. సార్ కూడా నెంబర్ చెప్తారు. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కండి. మన ఎకర్స్లో వేసుకుంటే తక్కువ ఆఫర్లో ఇచ్చేస్తారు. ఇంకొక వెరైటీ లేటెస్ట్ వెరైటీ ఫస్ట్ టైం అందరూ లాంచింగ్ చేశారు ఈ సంవత్సరం. ఎస్ సార్. ఆ వెరైటీ వచ్చేసేసి దాని స్వీట్నెస్ డిఫరెంట్, దాని ఈల్డ్ డిఫరెంట్. ఈచ్ ప్లాంట్ వచ్చేసి 500 రూపీస్ పడుతుంది. అదేంటి సార్? ఏ ప్లాంట్ సార్? అది గోల్డెన్ అంటుంది. గోల్డెన్ బేర్. దాని టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. కాపు కూడా భయంకరంగా కాస్తుంది. అది మీరు చూసారా లేదా పోయినప్పుడు అక్కడ? ఇక్కడ వెళ్ళాం. ఆ చెట్టు నేను చూపిస్తాను. ఇది ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి కదా, గోల్డెన్ బేర్ కాయలు ఉన్నాయి అంటున్నారు సారు. మనం చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సార్ ఎన్ని రోజుల్లో కాపు వస్తుంది సార్? ఇది 8 మంత్స్. మొక్కేసిన 8 మంత్స్లో మనకు కాపు వస్తుంది. ఇది మన లాస్ట్ ఏప్రిల్లో వేసాం. ఏప్రిల్ 24 ఏప్రిల్. మనకి ఎన్ని ఇయర్స్ కాపు వస్తుంది సార్? ఎన్ని ఇయర్స్ అంటే చూడండి, మనం ఒక్కసారి వేసినట్లయితే ఎన్ని సంవత్సరాలు అయితే సమ్ ఆఫ్ మంత్స్లో ఎక్కువ ఉంటుంది. ఇది వేస్తే మాత్రం లైఫ్ ఫర్ ఎవర్. మనం ఇయర్లీ క్రాప్ అయిపోయిన తర్వాత కూలింగ్ చేసుకుంటాం అంతే. ఇంకా సూపర్. ఎకరంలో ఎన్ని మొక్కల వరకు పట్టే అవకాశం ఉంటుంది సార్? 600 మొక్క సార్. ఒక మొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీ దగ్గర ఎంత ఉంటుంది సార్? వెరైటీస్ బట్టి. ఈ వెరైటీ మాత్రం ఎక్స్పెన్సివ్. ఈ వెరైటీ చూడండి. సార్ అంటున్నారు ఎక్స్పెన్సివ్ అంట. గుత్తులుగా కాస్తాయి ఫ్రెండ్స్, గుత్తులుగా కాస్తాయి. మీరు రేగి పండ్ల బిజినెస్ చేయాలన్నా సార్ దగ్గర నుంచి మీకు ఇప్పించగలుగుతాము ఫ్రాంచైజీ లాగా. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూసినట్టయితే రైతు అధిక లాభాల్లో ఉండాలంటే ఇలాంటి మన క్రాప్ని డెవలప్ చేస్తే సార్ కూడా సపోర్ట్ చేయగలుగుతారు మనకి. 100% సపోర్ట్ చేస్తా అని చెప్పారు సార్ గారు కూడా. ఒక్కసారి చూడండి, మన కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత గుత్తులు కాస్తున్నాయో. జస్ట్ తిన్న కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇదేనా సార్ అన్న ఫ్రూట్? అది చూడండి, ఒకసారి చూడండి. టేస్ట్ చేయబోతున్నాం ఎలా ఉందో ఇప్పుడు. ఎక్సలెంట్ టేస్ట్, చాలా బాగుంది టేస్ట్. అసలు ఈ రకమైన ఫ్లేవర్ ఉండే ఫ్రూట్ ఇంతవరకు లైఫ్లో ఎవరు తినదు. రియల్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంది, చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది టేస్ట్. సార్ ఈ బ్రీడ్ని ఏమంటారు సార్? గోల్డెన్ బేర్. ఇది గోల్డెన్ బేర్ అంటే టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడనరీ. నేను చాలా రేగు పండ్లు తిన్నా, లైక్ అన్ని తిన్నా. గోల్డెన్ బెర్రీ అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి విజిట్ కండి మన సార్ దగ్గర. సార్ నెంబర్ డిస్ప్లే చేస్తాం కదా. డైరెక్ట్ సారపాక నుంచి వచ్చే నెల్లిపాక రూట్లో ఉంటుందంట మనది. లొకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది ఫ్రూట్ ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఫుల్ ఆర్గానిక్ అంట. ఫ్రూట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, మాటల్లో కాదు లైవ్లో చూడండి. మొక్కలు కావాలంటే మొక్కలు, ఎక్స్పోర్ట్ చేయమంటే ఎక్స్పోర్ట్. తెలంగాణ వైజ్లో లైక్ మీ ఫోన్ నెంబరు, మా కాంటాక్ట్ వాట్సాప్ సార్ కాంటాక్ట్ అయితే
ఇప్పుడు ఈ ఫ్రూట్ కూడా మనం ఆన్లైన్ పంపిస్తున్నాం. ఆన్లైన్లో చేస్తున్నారా సార్? ఆన్లైన్ సర్వీస్ కూడా ఇక్కడ ఉంది. 20 కేజీల బాక్స్ వచ్చేసి 5,000 రూపాయలు పంపిస్తున్నాం. వావ్ సూపర్. చూసారా ఫ్రెండ్స్? సో చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇందాక వచ్చారు, పబ్లిక్ కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు అన్నట్టు. చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు. బెస్ట్లో బెస్ట్ సెలెక్ట్ చేస్తారు. వావ్. 25 కేజీస్ బాక్స్ అన్నప్పుడు 20 కేజీస్ బాక్స్ అన్నప్పుడు మనం దాన్ని బెస్ట్ ఫ్రూట్ సెలెక్ట్ చేసి ఉన్నంతలో ఈ కొంచెం నాసిగా ఉండేవి, కొంచెం ఫ్లేవర్ తేడా డౌట్ ఉన్న కాయలు గ్రేడ్ చేసేస్తాం అన్నమాట. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పంపిస్తాం. ఎక్స్ట్రాడినరీ. సాఫ్ట్ మెథడ్ ఏదైతే ఉంటుందో గ్రాఫ్టింగ్, మన సాఫ్ట్వేర్ ఇట్లా కడతాం మనం. ఈ సాఫ్ట్ మెథడ్లో కట్టినప్పుడు సక్సెస్ రేటు 20 to 30%. కానీ ఆ సక్సెస్ అయిన ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చే అవుట్పుట్ ఆర్డినరీ ప్లాంట్ కంటే 2 to 3 times ఎక్స్ట్రా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా ఫెయిల్యూర్, మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇదంతా కూడా. మనకి ఆ చివరి నుంచి పచ్చగా కనపడే మొక్కలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇంత వేస్టేజ్ పోయింది అనమాట. అట్లా అందువల్ల మన రైతులకి ఏంటంటే నమ్మకం, ఈ మొక్క వేసుకుంటే 100% గ్యారంటీ ఉంది. ఫెయిల్యూర్ అనేది ముఖ్యంగా కూడా చూపిస్తున్నారు సార్. ఎవరు చూపించారు ఇట్లా ఫెయిల్ అయింది, మేము ఇట్లా చేసినాం, సక్సెస్ రేట్ ఇంత ఉంటుందని ఎవరు చూపించారు? మీరు ఏడగానే తీసుకోండి మొక్కలు. సో ఇంత ఒరిజినల్గా ఎవరు ఇవ్వలేరు, సో ఎవరు చెప్పలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత జెన్యున్గా ఫార్మింగ్ ఒకసారి విజిట్ కండి, మంచిగా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి బెస్ట్ ఫ్రూట్ కాబట్టి దాన్ని అలా బెస్ట్గానే ప్రజెంట్ చేసుకోవాలి మనం. అందుకని ఎప్పుడు కూడాను అది డిమాండ్ సప్లై అని ఒక ఫార్ములా చూసుకున్నప్పుడు అతిగా సప్లై ఇస్తే డిమాండ్ పడిపోతుంది. మనం ఏది ఎంత అవసరమో మనం మార్కెట్కి ఎంత ఇస్తే మనకు కరెక్ట్ సరిపోతుందో అంతవరకు వేసుకుని మార్కెట్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకుంటారు. మన ఫిగర్లు ఇంత అంత అని చెప్పడం ప్రొవోకింగ్గా ఉంటుంది, కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అన్ని క్రాప్స్తో పోల్చుకుంటే బెస్ట్ రిజల్ట్. అదే క్రాప్ వచ్చేసి మనకు 8 months పడుతుంది సార్. మనం ఈ టైంలో ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళకి రేపు అక్టోబర్ నెలాఖరు నవంబర్లోనే ఫ్రూట్ స్టార్ట్ అయిపోద్ది. అంటే మ్యాటర్ ఆఫ్ 8 to 9 months. ఓకే సార్. అదే లేదు మే నెలలో వేస్తాం, మే నెలలో వేసుకున్నా కానీ డిసెంబర్ కల్లా కాయలు వచ్చేస్తాయి. కాబట్టి అడ్వాన్స్గా ముందు వేసుకున్న వాళ్ళకి చెట్టు ఎక్కువ పెరుగుద్ది కాబట్టి దిగుబడి ఎక్కువ వస్తుంది. లేటుగా వేసిన వాళ్ళకి కాకపోతే గుద్దు కాబట్టి దిగుబడి తగ్గుద్ది. అంతవరకే. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు క్రీస్తురాజు. నేను గవర్నమెంట్ టీచరు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఒక యూపీఎస్కి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను. ఇది నాకు పర్సనల్గా నాకు బాగా ఇష్టమైన ఫీల్డ్ అనమాట, హార్టికల్చర్లో. అందులోనే ఎస్పెషల్లీ రేగు వెరైటీస్లో సంబంధించి 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నాను నేను. సార్ గుడ్ సార్. మిమ్మల్ని కాంటాక్ట్ అంటే ఎలా అవ్వాలి సార్? నాది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7842434628. ఇది నా పర్సనల్ నెంబర్. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వెరిఫై చేసుకో. సో ఎవరైనా సరే రేగి పంట సాగు చేయాలనుకుంటే సార్ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సార్ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే కాంటాక్ట్ చేసే ముందు ముందు వాళ్ళు చేద్దామని మనసులో ఆలోచన వస్తే ఆ ఆలోచనలు మనం చెప్పిన కండిషన్స్ చెప్పాం మనం. ఆ కండిషన్స్ వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతాయి అనుకుంటేనే మన దగ్గర రావడం కూడా యూజ్ఫుల్. అదర్వైజ్ ఎక్కడ పడితే అక్కడ వేస్తామంటే అసలు నేను ముందు రికమెండ్ చేయను. ఎందుకంటే నాది బేసిక్గా ఇక్కడ మొక్కలు అమ్ముకునే బిజినెస్ కాదు, నాది నర్సరీ మీద నేను డిపెండ్ అయ్యలేదు. నా వర్క్ మొత్తం కూడా ఫ్రూట్ మీద. కాకపోతే రైతులు చాలామంది బయట డూప్లికేట్ ప్లాంట్స్ నష్టపోతున్నారు, వేసుకొని చికాకు పడుతున్నారని చెప్పేసి మనం బెస్ట్ క్వాలిటీ ప్లాంట్ తయారు చేసి ఇస్తున్నాం తప్ప అది మనకు మెయిన్ కాదు. అంటే ఎక్కువ మందిని ఎంకరేజ్ చేద్దాము, ఎక్కువ తోటలు వేపిద్దాము, ఎక్కువ మొక్కలు అమ్ముకుందాం అనే కాన్సెప్ట్ అయితే కాదనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా వేసుకునేవాళ్ళు నేను కష్టపడి చేసుకుంటాను, నాకు రూపాయి డబ్బులు వచ్చే అవకాశం ఉన్న ప్లేస్లో నేను ఉన్నాను, లేదు అలాంటి ప్లేస్లో నేను ల్యాండ్ చూసుకుంటాను అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.